అంటే నీకు శరీరం ఉండదు, బట్ నీ ప్రాబ్లం అలాగే ఉంటుంది. నువ్వు అన్నీ వినగలవు, చూడగలవు. సొల్యూషన్ నువ్వు ఏదైతే సొల్యూషన్ అనుకున్నావో అది లేదు. ఇప్పుడు ఏంటంటే బాడీ కూడా లేదు నువ్వు యాక్ట్ చేయడానికి. సో దాని బదులు ఉండే మన లైఫ్ని వాల్యూ చేసి దాంతో బెటర్ ఏమన్నా చేయగలిగితే బెటర్ ఏమో అనే ఒక ఆలోచన నుంచి స్టార్ట్ అయింది. రైట్. అండ్ అదే టైంలో ఏంటంటే నా ఫ్రెండ్ నాతో యాక్టింగ్ చేసిన ఆయన 8 years నాకు రూమ్మేట్ అనమాట. వాడు కూడా సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అండ్ పాత గుర్తులు ఏంటంటే ఉదయ్ కిరణ్ అన్న ఒక టైంలో హీ వాజ్ లైక్ వీ యూస్ టు టాక్ అ లాట్ బికాస్ తేజ గారు లాంచ్ చేశారు కాబట్టి. ఆయన చనిపోయినప్పుడు ఆ రోజు రాత్రి అపోలోకి వెళ్ళానండి. లోపలికి కూడా వెళ్ళనివ్వట్లేదు, మనిషిని చూడనివ్వట్లేదు, ఏమైందో తెలీదు, చనిపోయారు అన్నారు. ఫ్యూనరల్కి వెళ్ళాము. ఫ్యూనరల్ మేము లారీలో కూర్చొని ఉన్నాము, బాడీని క్యారీ చేస్తున్నాము. చుట్టుపక్కల ఏమో 2-3 వేల జనాలు మొత్తం ఒక బైక్లు వేసుకుని. అది చూసినప్పుడు నాకు అనిపించింది, ఇంత ఫాలోయింగ్ ఉండే మనిషి అసలు ఈ స్టెప్ ఎందుకు తీసుకున్నాడు. ఆలోచిస్తే ఏమనిపిస్తుంది అంటే మేబీ ఆ సెకండ్లో అలా అయిపోయిందేమో. ఓకే. ఇదంతా చూసుంటే అరే నేను తిరిగి వచ్చింటే బాగుండేమో అనుకుంటాడు. కానీ వన్స్ యూ టేక్ దట్ స్టెప్ దెర్ ఇస్ నో కమింగ్ బ్యాక్. ఓకే. సో ఐ వాజ్ లైక్ హే, నా సినిమా చూసి ఒక 10%, 20% ఆడియన్స్ అన్నా కూడా ఇఫ్ దే ఆర్ ఇన్ కైండ్ ఆఫ్ లైక్ లిటిల్ డిప్రెస్ స్టేటో, ఒక చిన్న బ్యాడ్ ఫీలింగో, ఇల్ ఫీలింగో, ఆర్ ఆన్ ద వర్జ్ ఆఫ్ సూసైడో చూసి నేర్చుకుంటారేమో. మేబీ నేను ఏమన్నా చేంజ్ చేయగలనేమో. అంటే ఎంటర్టైన్ ప్రతిరోజు చేస్తాం, బట్ కొన్నిసార్లు సోషల్ మెసేజ్ సంథింగ్ దట్ ఇస్ క్లోజ్ టు యు. ఇండైరెక్ట్లీ మెసేజ్ ఇస్తున్నారన్నమాట. Yes, definitely. యూత్ కి కనెక్ట్ అయ్యే మూవీ అనేది 100% అండి. ఆ యూత్కే కాదు, ఐ థింక్ అందరికీ కనెక్ట్ అవుతుందండి. ఇప్పటివరకు సినిమా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను మల్టిపుల్ టైమ్స్ చూసుకున్నాను. చూసిన వాళ్ళు అందరూ కూడా దే అప్రిషియేటెడ్ ద ఎఫర్ట్. అండ్ ఏమంటున్నారంటే ఇది నీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మీరంటే అంటే ప్రిన్స్ అనగానే ఒక లవర్ బాయ్గా అందరికీ తెలుసు. బస్ స్టాప్ మూవీ కానివ్వండి, ఇంకా మీరు చేసిన మూవీస్ డీజేటీలో కానివ్వండి, ప్రిన్స్ అంటే లవర్ బాయ్గా చూస్తారు. మరి ఇలాంటి స్టోరీని మీరు ఎందుకు ఎంచుకున్నారు? అంటే అందరిలో అన్ని షేడ్స్ ఉంటాయండి. ఆడుతూ పాడుతూ ఉన్నాం అంటే లోపల డెప్త్ లేదని కాదు కదా. జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి మనం బోల్డ్ అని వేషాలు వేస్తాం, బట్ డీప్ డౌన్ ఐ థింక్ ఈ స్టోరీ నాకు ఇట్ టచ్డ్ మై హార్ట్.